కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బ్రిటన్లో హెడ్లైన్స్ చూద్దాం. జగన్ కు ప్రతిపక్ష హోదా రాదు. స్థానిక రింగ్ రోడ్డులో డీవీఆర్ ఆఫీస్ నందు విలేకరుల సమావేశం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూటమి ఎంపీల చొరవ అభినందనీయం. కరణం రెడ్డి నరసింహారావు. జూలై 1, 2, 3 తేదీలలో విశాఖలో సిపిఐ సమితి సమావేశాలు జయప్రదం చేయండి. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. జగన్ కు ప్రతిపక్ష హోదా రాదు. స్థానిక రింగ్ రోడ్డులో డీవీఆర్ ఆఫీస్ నందు విలేకరుల సమావేశంలో డీవీఆర్ మాట్లాడుతూ చట్టసభల్లో ఆనవాయితీలకు సభాపతి ఇచ్చే రూలింగ్లకు సభా నియమాలతో సమానంగా ప్రాధాన్యత ఉంటుంది. మొట్టమొదటి లోక్సభ స్పీకర్ దాదాసాహెబ్ జీవి మవలంకర్ 1952లో ప్రతిపక్ష నాయకుని గుర్తింపునకు నిబంధనలు ప్రకటించారు. అధికార పార్టీ తర్వాత అత్యధిక సంఖ్య ఉన్న ప్రతిపక్ష పార్టీకి అధికారికి హోదా ఇవ్వాలని, అది కూడా మొత్తం సభ్యుల సంఖ్యలో 10% తక్కువ కాకుండా సభ్యులుండాలని విధాన నిర్ణయాన్ని అమలు చేశారు. 1970 నుంచి 1977 వరకు, 1980 నుంచి 1989 వరకు, 2014 నుంచి 2024 వరకు కూడా 10% సభ్యులు లేనందున లోక్సభలో 26 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఏ పార్టీకి దక్కలేదన్నారు. మినహాయింపు ఇమ్మని కొన్ని పార్టీలు ఆందోళన చేసినప్పటికీ ఆ నిబంధనలు సడలించలేదు. 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి ఇప్పుడు లోక్సభలో ఆ హోదా దక్కిందన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ఈవీఎంల పేరుతో తప్పు పట్టకుండా, వంకలు పెట్టకుండా సభకొచ్చి హుందాగా ప్రవర్తించాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావు కోరారు. సభల్లో, పార్లమెంట్ సభల్లోనూ, దేశంలో ఉన్నటువంటి అన్ని శాసనసభల్లోనూ, అన్ని శాసన మండలిలోనూ ఈ 72 సంవత్సరాలుగా స్ట్రిక్ట్గా అమలు జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తూ 5 ఏళ్ళు శాసనసభలో పూర్తి స్థాయిలో అడుగుపెట్టారా? తన శాసనసభ్యులు అడుగు పెట్టనిచ్చారా? అదేవిధంగా ఈ సభల్ని బూతుల సభలుగా మార్చారు. తన అనుచరులు బూతులు మాట్లాడుతుంటే ఏదో పురాణ గాథ వింటున్నట్టు, దేవుడి తాలూకు భక్తి గీతాలు వింటున్నట్టు చాలా హుందాగా, ఆనందంగా ఆయన నవ్వుతూ అట్టహాసం చేయడం, ఇవన్నీ ప్రజలు మర్చిపోలేరు. అటువంటి గెలుపునిచ్చినటువంటి ప్రజలు ఎప్పుడైతే అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలను ఇబ్బంది పాటు చేశారో, ఈనాడు ప్రజలంతా కూడా ఎదురు తిరిగి గతంలో అతనికి ఎటువంటి విజయం ఇచ్చారో అంతకంటే డబుల్ స్ట్రెంగ్త్తో అతను ఓడించడం జరిగింది. తెలుసుకొని ఆ తప్పులు సవరించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇంకా ఏదో లిటిగేషన్స్ పెట్టి నాకు అది కావాలి, ఇది కావాలి అనేటువంటి ప్రయత్నాలు చేసి నాకేమి ఇవ్వలేదు కాబట్టి నేను శాసనసభ జోలికి రాను, నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఏదో ఊళ్ళో తిరుగుతుంది, దేశదిమ్మల్లా మొత్తం తిరుగుతాను అనేటువంటి పద్ధతిలోకి రావడం కోసం ఇదంతా కూడా ఎత్తులు వేస్తున్నారు. ఎప్పుడైనా 5 ఏళ్లలో ఆయన ఎప్పుడైనా సెక్రటరియట్కి వెళ్ళారా? అతని మంత్రులు సెక్రటరియట్కి వెళ్ళారా? ఐఏఎస్ ఆఫీసర్స్ సెక్రటరియట్కి వెళ్ళారా? ఏనాడైనా 5 ఏళ్లలోనూ ప్రజలు సెక్రటరియట్ దగ్గరికి వెళ్తే ప్రజల్ని సెక్రటరియట్ లోపలికి ఎవరైనా సరే అనుమతించారా పోలీసులు? లేదే. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధరేశ్వరి నాయకత్వంలో కేంద్ర ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, సెయిల్ డైరెక్టర్ కాశరాజు ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి దృష్టికి తీసుకెళ్లడం శుభ పరిణామమని గాజువాక భాజపా కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు అన్నారు. సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కూటమి నేతలతో కలిసి గాజువాక పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉక్కు కార్మికులు ప్లాంట్ పరిరక్షణకై అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. తాజాగా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నేతృత్వంలో పార్టీ నేతలతో కలిసి
ఎంపీలు కేంద్ర మంత్రితో హెచ్చరించారని, విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని మంత్రిని కోరారని, ఇది ఉక్కు కార్మికులకు కొండంత ధైర్యాన్నిచ్చే అంశమని పేర్కొన్నారు. ప్లాంట్లపై తొలి నుంచి వామపక్షాలు విష ప్రచారం చేస్తూనే ఉన్నాయని ఆరోపించారు. సెయిల్లో విలీనం అయితే ప్లాంట్ మరింత పురోగతి సాధిస్తుందన్నారు. గత 1200 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్న ఏనాడు వైసీపీ నేతలు వారికి అండగా నిలిచిన సందర్భాలు లేవన్నారు. అందరికీ తెలిసే గతంలోనూ కూడా అప్పటి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారు, మా ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో మేమంతా నిర్వాసితుల్ని కూడా మా సొంత ఖర్చులతో కేంద్ర మంత్రి వారి దగ్గర తీసుకువెళ్ళి వారికి న్యాయం చేయాలని కోరడం జరిగింది. వారందరికీ న్యాయం చేస్తామని అప్పటి కేంద్ర మంత్రి వారిని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ దిశగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఏవైతే ఈ సిపిఐ సిపిఎం వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పుడు ప్రచారం చేసి ఎన్డీఏ కూటమికి మరి చెడబేరు తెచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ప్లాంట్ని కాపాడని చిత్తశుద్ధి వాళ్ళలో లేదు. కానీ ఎన్డీఏ కూటమిగా ఇక్కడ గాజువాక ఎమ్మెల్యేగా శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి అత్యధిక మెజార్టీ 95,235 ఓట్లు వచ్చాయంటే దానికి ముఖ్య కారణం ఈ యొక్క స్టీల్ ప్లాంట్ను కాపాడుతామన్న నమ్మకమే. గతంలో ఇదే ఎన్డీఏ కూటమి 1999లో 1,333 కోట్లు ఇచ్చి అప్పటి ప్రధానమంత్రి శ్రీ వాజ్పేయి గారు స్టీల్ ప్లాంట్ కాపాడడం జరిగింది. అప్పుడు రాష్ట్రంలోని కూడా టీడీపీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉంది. ఇప్పుడు కూడా అటు కేంద్రంలోని రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి అధికారులు ఉంది కాబట్టి గతంలో లాగా ఇప్పుడు కూడా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఉక్కు కర్మాగారాన్ని మరి లాభాల దిశలో వచ్చే విధంగా, శైలిలో విలీనం చేసే విధంగా కృషి చేస్తున్నందుకు మా పార్టీ పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, టీడీపీ తరఫు నుంచి నాయకులందరూ పాల్గొన్నారు. పెద్దలు విల్ల రామ. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి 2021లో ప్రకటించిన తర్వాత మరి ఆ రోజు నుంచి నేటి వరకు సుమారు 3 సంవత్సరాల పైచిలిక 1240 రోజులు పైగా ఈ ఉద్యమం అనేది నడుస్తుంది. అయితే ఈ ఉద్యమం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు అందరినీ కూడా కలవడం, ఈ కర్మాగారాన్ని కాపాడాలని, ఎందుకంటే సెంటిమెంట్తో కూడుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ ఆంధ్ర రాష్ట్రానికే ఒక పెద్ద భారీ పరిశ్రమ. ఈ పరిశ్రమను రక్షించుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉందని చెప్పేసి కూడా పోరాట కమిటీ తరఫున అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఈరోజు అదృష్టం, ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది. మరి తెలుగుదేశం నాయకత్వంలో ఉన్నటువంటి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు జనసేన కానీ బీజేపీ కానీ ఉమ్మడిగా ఈ రాష్ట్రంలోని దేశంలో కూడా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అయితే దీంట్లో మొట్టమొదటి నుంచి కూడా జనసేనగా కూడా మేము మరి పవన్ కళ్యాణ్ గారు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలి. ఈ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడంగా కాకుండా ఈ ప్లాంట్కి కావాల్సినటువంటి మైన్స్ కేటాయించి దీన్ని ఆర్థికంగా కూడా ఆదుకొని ఈ కర్మాగారాన్ని మరింత విస్తరిస్తే ఈ ప్రాంతంలో ఈ త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మరి వేలాది మందితో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం, మరి మంగళగిరి పార్టీ ఆఫీసులో సుమారు 10 గంటలు నిరాహార దీక్ష కూడా ఆ రోజు చేయడం జరిగింది. కానీ ఇవాళ మేము అందరం కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ ఈ దేశంలో మన జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత దేశంలోని రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మేము వేళ గర్వంగా చెప్పగలుగుతున్నాం, ఈ 3 పార్టీలు బీజేపీ, తెలుగుదేశం, జనసేన ప్రకటించిన నెలలోపే కేంద్రంలోని రాష్ట్రంలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని శైలిలో విలీనం చేయాలనే ప్రతిపాదన బలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళడం అనేది అభినందనీయం. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇదే పాదగాజావ సెంటర్లో మీరు శ్రీభరత్ గారిని, పల్లా శ్రీనివాసరావు గారిని, విష్ణుకుమార్ రాజు గారిని, అలాగే బీజేపీ ఎన్డీఏ కూటమిని గెలిపించండి, స్టీల్ ప్లాంట్ని రక్షిస్తామని ప్రకటించాడు ఆయన. ఆ ప్రకటించిన తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే నిన్న స్టీల్ శాఖ మంత్రి మన కుమారస్వామి గారిని కలవడం జరిగింది. ఆయన కూడా ఏమన్నారంటే, పూర్వం ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా కనీసం మాట్లాడే అవకాశం ఇచ్చేవారు కూడా కాదు మాకు. ఇవాళ కేంద్ర మంత్రి, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు దీని మీద మేము ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టాం, ప్రభుత్వంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఇదే మీతో మళ్ళీ మేము 2 నెలల లోపు మొత్తం నివేదికని తెప్పించుకుని
ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి, శైలిలో విలీనం చేయడానికి విధి విధానాలు ఏంటి అని కూలంకషంగా చర్చించి మేము అమలు చేస్తామని చెప్పారు. అంటే ఎంత గొప్ప విజయం అంటే పోరాట కమిటీగా చేసిన పోరాటం ఇవాళ వరకు చేస్తున్నప్పటికీ కూడా ఆ పోరాట ఫలితం అయితే ఒక ఎత్తు అయితే వీళ్ళ కూటమి విజయం కేవలం స్టీల్ ప్లాంట్ దృష్టిలో పెట్టుకునే వీళ్ళ పల్లా శ్రీనివాసరావు గారికి 95,000 వైద్యులు మెజార్టీ, శ్రీభరత్ గారు ఎంపీ గారికి విశాఖపట్నం 5 లక్షల పైచీలకు, అలాగే సీఎం రమేష్ గారికి, అలాగే పంచగల రమేష్ బాబు పర్వాడ 81,000 మెజార్టీ అంటే ఎంత స్టీల్ ప్లాంట్ ఆపుతామని ప్రకటన చేసిన తర్వాత వచ్చిన మెజార్టీ అని మేము గర్వంగా చెప్తున్నాం. జూలై 1వ తేదీ నుంచి 3 రోజుల పాటు సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు నిర్వహిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు ఏజే స్టాలిన్ అన్నారు. ఈ మేరకు గాజువాక ఎస్బిటి హోటల్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు విషయాన్ని లేవనెత్తుతూ గత ప్రభుత్వాల ప్రతికూల పడకలను వీడనాడాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని సూచించారు. మతోన్మాద పార్టీకి బీజేపీతో అంటకాగడాన్ని స్టాలిన్ ఈ సందర్భంగా ఆక్షేపించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులని ప్రభుత్వం చేయకుండా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని హితవు పలికారు. ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలో ప్రతిష్టాత్మక సంస్థగా పేర్కొంటూ దాని పరిరక్షణకు రాజకీయాలకు అతీతంగా కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ ప్రెస్ మీట్ విచ్చేసినటువంటి పత్రిక విలేకరులకు, అలాగే ప్రెస్ మీట్ కూడా మా కమ్యూనిస్ట్ పార్టీ నియోజకవర్గం తరఫున, భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభిమానాలు. నా ముందు స్టాలిన్ గారు చెప్పారు విషయం, ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటు వేయడానికి కారణం ప్రజల్లో విసుగెత్తి జగన్ పరిపాలన బాగోలేదు. ఈ జగన్ పరిపాలన వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు ప్రజల్లోనూ పెద్ద వ్యతిరేకత వచ్చింది. అది నెమ్మదిగా వాళ్ళు వ్యక్తిగతంగా ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత ఎవరు కూడా గమనించలేకపోయారు, ఏ పార్టీ కూడా గమనించలేకపోయారు. ఆ విధంగా ఒక చైతన్యం అనేటువంటి ప్రజల్లో సృష్టించబడింది. గతంలో ఈ వైసీపీ గెలిచినప్పుడు కానీ, ఇప్పుడు టీడీపీ గెలిచినప్పుడు కానీ, రెండిట్లో కూడా ప్రజల్లో తీర్పులో మాత్రం మేము స్వాగతిస్తున్నాం. ఇది ఒక విప్లవమైనటువంటి మార్పు. ఇది విప్లవమైనటువంటి మార్పు. ఈ మార్పు ప్రజలని చైతన్యవంతం చేస్తుందని కమ్యూనిస్ట్ పార్టీ విశ్వసిస్తుంది. ఏదైతే ప్రత్యేక హోదా అనేటువంటిది తెలుగు రాష్ట్రాలు రెండు విడిపోయిన తర్వాత ఏదైతే వాగ్దానాలు చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి నిధుల్ని ఈ రోజున విస్మరిస్తుంది రాజకీయ పార్టీలు. ఏదైతే పరిపాలిస్తున్న వారి గతంలో 2014 తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, అలాగే రైల్వే జోన్, ఈ 3 కూడా నిబంధనల్లో చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి అది మానేసి 2014లో మా ప్యాకేజ్ ఇస్తే సరిపోతుందన్నారు చంద్రబాబు నాయుడు గారు. అందుకు దానికి వ్యతిరేకంగా ఓటేశారు ప్రజలు. ఇప్పుడు జగను అది రప్పిస్తాననేటువంటి పూర్తి చేస్తాననేటువంటి చేయలేదు కదా. పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి నిర్వస్తులకు ₹1 కూడా ఇవ్వలేదు. ₹1 నిర్వస్తులు పేద ప్రజల పట్ల, ఆదివాసుల పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఇది ప్రజా వ్యతిరేక విధానం. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పోవాలనేటువంటి ప్రజలు ఆలోచన చేశారు. ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు గతంలో ఏదైతే వాగ్దానాలు చేశారో, ఏదైతే చట్ట ప్రకారంగా ఉన్నటువంటి నిబంధనలు ఉన్నాయో దాన్ని అమలు జరపండి. అది అమలు జరిపే విధానాలు ప్రత్యేక హోదా, రైల్వే జోను, స్టీల్ ప్లాంట్ పరిశ్రమలను కాపాడటం, అలాగే సుజన స్రవంతి వచ్చినట్టయితే 4 లక్షల మంది రైతులు బాగుపడతారు. జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మెజార్టీ తగ్గినప్పటికీ కూడా బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ అధికారంకి రావటం అనేటువంటి జరిగింది. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఎవరైతే అధికారంలో ఉన్నారో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అది పూర్తిగా ఏంటంటే ఓడిపోయి ఆ స్థానంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసినటువంటి కూటమి అధికారంకి వచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా కమ్యూనిస్టులుగా మేము మొదటి నుంచి కూడా 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలను వ్యతిరేకించాం. రెండోది 22 మంది పార్లమెంట్ సభ్యుల్ని
ముఖ్యంగా లోక్సభ సభ్యుల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిపించి వైసీపీ తరఫున పంపించినట్లయితే ఆయన ప్రత్యేక హోదా రాష్ట్రాన్ని సాధిస్తానని చెప్పి కేవలం 2019 నుంచి 2024 వరకు కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అడుగులకి మడుగులొత్తేటువంటి విధానాన్నే జగన్మోహన్ రెడ్డి కొనసాగించిన విషయం మనందరికీ కూడా తెలుసు. కనుక రైతుల యొక్క ప్రజా వ్యతిరేకమైనటువంటి బిల్లు విషయంలో కానీ మిగిలినటువంటి విషయాల్లో కానీ అన్నింట్లో కూడా ఆయన బీజేపీని సపోర్ట్ చేస్తూనే వచ్చాడు. అట్లాగే రాష్ట్రంలో కూడా ఏంటంటే ఆయన తీసుకున్నటువంటి విధానాలు కొన్ని విచ్ఛిన్నకరమైనటువంటి విధానాలు తప్ప నిర్మాణాలని కూల్చివేయటం చేయటం ఇదన్నీ కూడా ఇట్లాంటివే తప్ప ప్రజా సమస్యల మీద సరైనటువంటి దృష్టిని కేంద్రీకరించలేదు. కనుక 2024 వరకు కూడా ఆయన ప్రజల యొక్క అనుకూలమైనటువంటి విధానాలని కొనసాగించకపోవటం వల్లే పరిపాలన కొనసాగించడం వల్లే ఓటమి పాలై కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలతో ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ మిగిలిన విషయం మనందరికీ కూడా తెలుసు. కనుక ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా మేము చంద్రబాబు నాయుడు గారిని కోరాం. 2014 నుంచి మీరు 2019 వరకు బీజేపీతో కలిసి ఉన్నారు, ఎన్డీఏలో ఉన్నారు. తర్వాత బీజేపీ విధానాలు బాగోలేదని చెప్పి బయటకు వచ్చారు. మరలా తిరిగి ఈ రాష్ట్రంలో బీజేపీకి ఏ రకమైనటువంటి అవకాశాన్ని కూడా ప్రజలు ఇవ్వట్లేదు. గిరిజన గ్రామాలకు ఫీడర్ అంబులెన్స్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజా ప్రతినిధుల అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ జిల్లాను అభివృద్ధి పదంలో నడపాలని కోరారు. త్వరలో ఐటీడీఏ పాలక మండలి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. పాలన ప్రజల వద్దకు వెళ్లాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండరాదని స్పష్టం చేశారు. రైతులు అడిగిన విత్తనాలు ఇవ్వాలని, ఎరువులు విత్తనాలు సకాలంలో అందించాలన్నారు. నకిలీ విత్తనాల ఎరువులపై దృష్టి సారించాలని, వాటికి చెక్ పెట్టాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. విత్తనాల ఎరువులకు నిలబడి ఎండలో పడిపోయే పరిస్థితి ఉండరాదని ఆమె అన్నారు. పంట కొనుగోలు కేంద్రాలు సక్రమంగా పనిచేయాలని ఆమె అన్నారు. చివరి భూముల వరకు నీరు అందాలని ఆదేశించినట్లు చేశారు. ఢోలీ పరిస్థితి ఎక్కడా ఉండకుండా చర్యలు చేపట్టాలని, ఇందుకు అవసరమగు రహదారులపై కూడా దృష్టి సారించామన్నారు. ప్రతి ఆసుపత్రిలో అన్ని మందులు అందుబాటులో ఉండాలని ఆదేశించినట్లు చెప్పారు. మందులు వైద్యం అందక మరణించే పరిస్థితి ఉండరాదని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, కురుపం శాసనసభ్యులు తోయక జగదీశ్వరి, పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర, జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి జి కేశవనాయుడు, ఎస్డిసి ఆర్వి సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈసారి కమిషనర్ గారు 45,000 టన్నులు మనకి ఎరువుని శాంక్షన్ చేయడం జరిగింది మేడం. రైతులకు అందిస్తున్నాం మేడం. ప్రైవేట్ డీలర్స్ దగ్గర అయితేనేమి, సొసైటీస్ దగ్గర అయితేనేమి అది తినడం కూడా మంచిగా కాబట్టి ఆ పేరు మొత్తంలో ఏం వస్తుంది టెట్రా ప్యాకెట్స్ ఇచ్చేవి మేడం. ఆ తర్వాత మార్చి పొద్దున ప్రోగ్రామ్ ఏంటంటే న్యూట్రిషన్ ఫుడ్ గిరిజన మహిళలకి ఖచ్చితంగా ఉండాలి అని, అలాగే చిన్నపిల్లలకు కూడా ఉండాలని. అదైతే ఫుల్ మీల్ వస్తుంది ఖచ్చితంగా. అదొకటి మళ్ళీ మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఫిల్ టాప్ ఏరియా ఇప్పుడు పోస్టులు ఏవో ఖాళీ ఉన్నాయన్నారు. ప్రతిసారి నెలలకి పోస్టులు అనకుండా సంవత్సరం ఒక్కసారి ఎవరైనా, ఎందుకంటే అది ఆల్రెడీ డెసిషన్ తీసుకోవడం కూడా అయిపోయింది. ఇప్పుడు జూన్ నెలలో రిటైర్ అయ్యారనుకోండి వాళ్ళకి అప్పుడు ఓకే. కానీ ఒక ఆవిడ ఎవరైనా ఫిబ్రవరిలో రిటైర్ అయ్యారనుకోండి, ఆవిడ జూన్ వరకు ఉంటుంది, నష్టం లేదు. జూన్ తర్వాత ఒకేసారి అప్పుడు 2 months లో చేసేసి ఎవరికి ఎటువంటి సమస్యలున్నా నేరుగా తనను కలవచ్చని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారిగా బలిజిపేటలో పర్యటించిన ఆయనకు నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీకు ఎవరైనా ఉద్యోగాలు ఇస్తామని, నామినేటెడ్ పదవులు వచ్చేలా చూస్తామని, ఇంకా ఏ ఇతర ప్రలోభాలు పెట్టినా ఎవరు నమ్మొద్దని ఎమ్మెల్యే వివరించారు. ఎన్నికల్లో ఎంతో కష్టపడ్డారన్న కష్టానికి ఫలితం దక్కిందని, ప్రతి ఒక్కరికి రుణం తీర్చుకునేందుకు అండగా ఉంటామని ఆయన అన్నారు. ప్రత్యేక శ్రద్ధ చూపుతూ మంచి ఆలోచన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో గతంలో జరిగిన అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ఎవరు భూమి మీదకు వచ్చినా, ఏ కార్యకర్త మీద చేయెత్తినా, ఎటు కార్యక్రమాలు చేసినా
తనను తెలియచేయాలని, ఆ జాబితా ఇస్తే అక్రమార్కులాట కట్టిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎన్నికల్లో కష్టపడిన విధంగా ఈ పాలనలోనూ అంతా కలిసికట్టుగా పనిచేయాలని, అంతా సహకరించాలని, పార్టీ బలోపేతానికి మరింత శ్రద్ధ చూపాలని ఆయన కోరారు. డెవలప్మెంట్ సర్వే కూడా మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా, అభివృద్ధి నినాదం నిరుద్యోగులు ఉండకూడదు. మనకున్న ప్రతి సమస్యని మనం తీర్చుకునే బాధ్యత మన పైనే ఉంది. ఎలక్షన్ కి ఎలాగైతే సహకరించారో రేపు అభివృద్ధి కూడా అలాగే సహకరించండి. మీ సమస్యలు ఏమున్నా డైరెక్ట్ గా నా దగ్గరికి రావచ్చు. మధ్యలో మరో వ్యక్తి లేడు. నేను మీ వారిని, మీరే గెలిపిస్తే గెలిచాను, మీరే లీడర్లు. డైరెక్ట్ గా నాతో మాట్లాడండి, మీ ఊరు పెద్దలతో రండి. సమస్య ఉంటే డైరెక్ట్ గా తీరుస్తా. మధ్యలో ఎవరు లేరు. ఎవరికి డబ్బులు ఇచ్చే పని లేదు, ఎవరికి ఉద్యోగాలు కల్పించే అవసరం లేదు. నీకు ఉద్యోగం ఇస్తానని గాని, నీకు నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తానని గాని, నీకేదైనా పదవి ఇప్పిస్తానని గాని ఎవరు చెప్పినా నమ్మొద్దు. అప్పుడు తెలుగుదేశం కాదు, ఇప్పుడు తెలుగుదేశం. మారింది తెలుగుదేశం. ముఖ్యం పోసి చెప్తున్నా, ఎవరిని మాటలు నమ్మొద్దు. ఈసారి మన గెలుపుకు మీతో పాటు నేను, మన పార్టీ కష్టం ఏదైతే ఫైనాన్స్ సపోర్ట్ చేసింది తప్ప మీ మండలం నుంచి ఎవరు కూడా మనకి ఏ సపోర్ట్ లేదు. అందరూ కష్టపడ్డారని మాత్రం చెప్పగలుగుతుంది. అపోహలకు పోకండి, రూమర్స్ వినకండి. ఏదైనా డౌట్ ఉంటే నాతోనే మాట్లాడండి. మీతో నేను వినడానికి రెడీగా ఉన్నాను. మీ సమస్యలు నేను తీర్చడానికి ముందు వస్తున్నానని చెప్పాను. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాను. అణువు తెలుసు, ప్రతి సమస్య తెలుసు. పార్వతీపురాన్ని అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మార్చే బాధ్యత నాది. కొత్తగా ఏర్పడిన జిల్లాని ఒక అద్భుతమైన జిల్లాగా తయారు చేసే బాధ్యత ఇప్పుడు ఉన్న మన నలుగురు పైన ఉంది. నలుగురు సమిష్టిగా పనిచేస్తాం. జిల్లాకు రావాల్సిన ప్రతిదీ పిండి వస్తువులు చేయించుకొని మన జిల్లాకు రావాల్సిన కాలేజీలు కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ కానీ తీసుకొచ్చే బాధ్యత మన నలుగురు పైన ఉంది. సమిష్టిగా కష్టపడతా, సమిష్టిగా జిల్లాను ముందుతా. ముఖ్యంగా బలిజిపేటలో జరిగిన అక్రమాలు, అవినీతి ప్రతిదీ కూడా చిట్టా తీసి సమాధానం చెప్తా. నష్టపోయిన ప్రతి కార్యకర్తకి న్యాయం చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాను. ఈ రోజు అద్భుతంగా మీరు నా విజయోత్సవంలో పాల్గొని గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ప్రతి ఒక్క మాట చెప్తున్నా. గిరిజన గ్రామాలకు ఫీడర్ అంబులెన్స్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజా ప్రతినిధుల అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ జిల్లాను అభివృద్ధి పదంలో నడపాలని కోరారు. త్వరలో ఐటీడీఏ పాలక మండలి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. పాలన ప్రజల వద్దకు వెళ్లాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండరాదని స్పష్టం చేశారు. రైతులు అడిగిన విత్తనాలు ఇవ్వాలని, ఎరువులు విత్తనాలు సకాలంలో అందించాలన్నారు. నకిలీ విత్తనాల ఎరువులపై దృష్టి సారించాలని, వాటికి చెక్ పెట్టాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. విత్తనాలు ఎరువులకు నిలబడి ఎండలో పడిపోయే పరిస్థితి ఉండరాదని అన్నారు. పంట కొనుగోలు కేంద్రాలు సక్రమంగా పనిచేయాలని అన్నారు. చివరి భూముల వరకు నీరు అందాలని ఆదేశించినట్లు చేశారు. డోలీ పరిస్థితి ఎక్కడ ఉండకుండా చర్యలు చేపట్టాలని, ఇందుకు అవసరమగు రహదారులపై కూడా దృష్టి సారించామన్నారు. ప్రతి ఆసుపత్రిలో అన్ని మందులు అందుబాటులో ఉండాలని ఆదేశించినట్లు చెప్పారు. మందులు వైద్యం అందక మరణించే పరిస్థితి ఉండరాదని ఆమె స్పష్టం చేశారు. ఇబ్బంది పెట్టకూడదు. సబ్సిడీతో వాళ్ళకి పరికరాలు కూడా ఇవ్వడం, అలాగే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు రోడ్డు మీదకి వచ్చే విధంగా కాకుండా 1 వీక్లోనే వాళ్ళకి డబ్బులు వేసే ఏర్పాటు కూడా మనం చేసుకునే పరిస్థితిలో రైతుల్ని రైతే రాజు, రైతులు ముందుకు తీసుకెళ్లాలనే పరిస్థితిలో ఈరోజు వ్యవసాయ శాఖతో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే మనకి త్రాగునీరు, సాగునీరుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో మీకు అందరికీ తెలుసు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏవైతే ప్రాజెక్టులు పెట్టారో ఆ ప్రాజెక్టులు ఇంతవరకు మళ్ళీ కొత్తగా ప్రాజెక్టులు లేవు, వాటిని కట్టడం లేదు, వాటికి రిపేర్లు లేవు. జైకా నిధులు వస్తే జైకా నిధులను కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో గత ప్రభుత్వం ఉండేది. జైకా నిధులు వస్తే కేవలం 20% మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే 5 సంవత్సరాల్లో 20% ఖర్చు పెడితే 100% ఖర్చు పెట్టాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి వాళ్ళకి? అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు త్రాగునీరుకి, సాగునీరుకి పెద్దపీట వేసి ఎక్కడెక్కడైతే ఈరోజు రేపు తోటపల్లి నీళ్లు వదులుతున్నాం, ఆ నీళ్లు వదలడమే కాదు, ఆ తర్వాత పెద్దగడ్డ కానీ, వెంగళరాజ సాగర్ కానీ,
మిగిలిన అన్ని ప్రాజెక్టులు కూడా నీళ్లు విడిచిపెట్టే కార్యక్రమం కంటే ముందే సిల్ట్ క్లియరెన్స్ చేయాలి, జంగిల్ క్లియరెన్స్ చేయాలి, ఐలాండ్ దాకా వాటర్ వెళ్ళాలి అని, రైతుకి నీళ్లు అందాలి అంటే మనం ఆ కార్యక్రమం కూడా చెయ్యాలని చెప్పుకోవడం జరిగింది. దానికి కూడా కలెక్టర్ గారికి కావాల్సినటువంటి ఆదేశాలు కూడా వాళ్ళకి ఇచ్చారు. అవి వెంటనే నిధులు కూడా కాస్త మంజూరు చేస్తే వాళ్ళు అవి కూడా చేసుకోవడానికి ఆ డిపార్ట్మెంట్లు కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారు. అంటే సిల్ట్ క్లియరెన్స్ చేయకుండా, జంగిల్ క్లియరెన్స్ చేయకుండా వాటర్ విడుదల చేస్తే ఏ ఐలాండ్కి వెళ్ళదు. అది కూడా చేస్తున్నాం. అలాగే సాగునీరు అయింది, త్రాగునీరు అంటే వాటర్ లేని విలేజ్ ఉండకూడదు, మాకు త్రాగడానికి నీళ్ళు లేవు అని ఏ విలేజ్ కూడా మాట్లాడుకోకుండా ఉండాలి అంటే అది మేము ఒక ప్రెస్టేజ్గా తీసుకొని, ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ప్రతి గ్రామంలో కూడా, అంటే అది ఒక హ్యామ్లెట్ విలేజ్ అయినా కానీ అక్కడ నీళ్ళు ఇవ్వాలి ఖచ్చితంగా అని ఒకటి అనుకుంటున్నాం. ఆ పథకం ద్వారా ఖచ్చితంగా ప్రతి గ్రామానికి మంచినీళ్ళు ఇస్తాం, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వడానికి ఆ ఏర్పాటు కూడా అనుకుంటున్నాం. అలాగే ఇప్పటిదాకా మనకి విద్యా వైద్యానికి ఎంత ప్రాధాన్యత మీ అందరికీ తెలుసు. గత కాలంలో ఆ విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఎంత ఉందో మీరందరూ కూడా చూశారు. ఈరోజు వైద్యం చూసుకున్నట్టయితే చాలా దగ్గర గత టైంలో మందులు లేక ఇబ్బంది పరిస్థితుంది. ఈరోజు ఆ పరిస్థితి లేదు, మందులన్నీ వచ్చాయి. పిహెచ్సిలో కూడా మీకు మలేరియా మందులు ఇస్తున్నాము. ఇంత పూర్వం లేదు, అది ఇప్పుడు ఇస్తున్నాం. మళ్ళీ టెస్టులన్నీ చేయడం జరుగుతుంది. అలాగే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ కు ప్రతిపక్ష హోదా రాదు, స్థానిక రింగ్ రోడ్డులో డివిఆర్ ఆఫీస్ నందు విలేకరుల సమావేశం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూటమి ఎంపీల చొరవ అభినందనీయం, కరణం రెడ్డి నరసింహారావు. జూలై 1, 2, 3 తేదీలలో విశాఖలో సిపిఐ సమితి సమావేశాలు జయప్రదం చేయండి. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్.